హాయ్ అండి. హాయ్, బాగున్నారా? ఏం లేదు, చిన్న టాపిక్. ఇప్పుడు ఎటొచ్చి ఇవాళ రేపు లేడీస్ అందరూ బయట వర్క్ చేయడానికి వెళ్తున్నారు. ఏదో చిన్నదో పెద్దదో ఎవరికి చేతనైనంత వరకు ఎవరి కెపాసిటీ ఎంత ఉంటే అంత జాబ్, ఇంట్లో ఉండి ఏదో వర్క్ చేసుకోవడము, ట్యూషన్స్ చెప్పుకోవడము, పిండి వంటలు చేసుకోవడము, ఏదో ఒకటండి. ఖాళీగా మాత్రం ఎవరు ఉండట్లేదు మోస్ట్ ప్రాబబ్లీ. బట్ ఒక్క విషయం మర్చిపోతున్నారు, ఏంటంటే కొందరేమో మరీ టైట్గా స్ట్రిక్ట్గా ఉంటున్నారు. ఫ్యామిలీకి వాళ్ళు సంపాదించిన దాంట్లో ఏది ఇవ్వకుండా ఏది చేయకుండా ఉంటున్నారు. మరీ అంత ఉండడం ఓకే, అవసరం లేదు అనుకుంటూ ఉండొచ్చు. బట్ కొందరు ఏంటంటే అన్నీ చేస్తారు, ద ఎండ్ ఆఫ్ ది డే వచ్చే వరకు వాళ్ళకంటూ ఒక 10 రూపీస్ పక్కకు పెట్టుకోవడం తెలియదు, మొత్తం ఫ్యామిలీకే ఖర్చు చేసేస్తారు. వాళ్ళకి కావాల్సిన ఏవైనా అవసరాలు వచ్చేటప్పటికి చేసుకునే కెపాసిటీ తగ్గిపోవడము, పెట్టుకున్న బిజినెస్లో అంత ఇన్కమ్ లేకపోవడమో, సోర్స్ లేకపోవడమో, లేకుంటే ఏదైనా క్విట్ అయిపోవడమో జాబ్ నుంచి, ఆ టైంకి వచ్చేసరికి వాళ్ళ చేతిలో డబ్బులు ఉండకపోవడం. సో ఇలాంటి మిస్టేక్స్ మాత్రం చేయకండి. మీరు ఎంత చిన్న జాబ్ చేసినా, పెద్ద జాబ్ చేసినా, ఏది చేసినా, ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా కంపల్సరీగా మీకంటూ ఒక 30% పర్సనల్గా మీరు శాలరీ మొత్తం ఇంట్లో ఇచ్చినా సరే, మీ ఫ్యామిలీ కోసం మీరు ఖర్చు చేసినా సరే, లేదంటే ఇంకే రకంగా ఇన్వెస్ట్ చేసినా సరే, ఏ ఇన్వెస్ట్మెంట్స్ చేసినా సరే, మీ పర్సనల్గా మీరు ఒక 30% మీకోసం పెట్టుకోవాలి. దట్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకంటే ఇవాళ రేపు ఎవరికి ఏ డిసీజెస్ వస్తున్నాయో చెప్పడానికి రావట్లేదు. హాస్పిటలైజేషన్ అయితే ఎవరు హెల్ప్ చేయరండి. అంటే ఉండి చేయకపోవడం ఒక రకము, ఇంకొకటి వచ్చేసి వాళ్ళ సిచ్యుయేషన్స్ బట్టి వాళ్ళు ఇవ్వకపోవడం ఒక రకం. ఎవరిని బ్లేమ్ చేయలేము. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీ లేడీస్, మీ హెల్త్ని మీరు కాపాడుకోండి. మీ వెల్త్ కూడా మీకు కంపల్సరీ అవసరం. ఒకప్పుడు ఓన్లీ హెల్త్ ఉంటే, ఫ్యామిలీలో ఒక పెద్ద ఉంటే అందరినీ చూస్తాడన్నట్టు ఉండేది. ఇప్పుడు ఆ రోజులు లేవు. అలా ఒకరి మీద డిపెండ్ అవ్వడం కూడా రాంగ్ కాన్సెప్ట్. మన దగ్గర ఉన్నది మొత్తం దారాదత్తం చేసి తర్వాత ఒకరి మీద డిపెండ్ అవ్వడం అంత ఫూలిష్నెస్ ఇంకొకటి ఉంటుంది. మారుతున్న కాలాన్ని బట్టి, మారుతున్న సమాజాన్ని బట్టి మనం కూడా మారాలి. కంపల్సరీ ఒక 30% మీకంటూ మీ ఓన్కి పెట్టుకోండి. తర్వాత ఎలాగూ ఫ్యామిలీకే వెళ్తాయి అవన్నీ. బట్ మీరున్నంత వరకు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఉండాలండి. ఓకే, బాయ్.